జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి మనకొచ్చినటువంటి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. విద్యారాణి గారు చీరాల నుంచి విచ్చేశారు. ఈరోజు మనకి మన అతిథిగా. చాలా అద్భుతంగా వారు ధ్యాన ప్రచారం చేస్తూ, ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలలో విస్తృతంగా వారు పంచుకుంటున్నారు. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈరోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే నమస్తే అనిత గారు. మన పిఎంసి డిజిటల్ ఛానల్ ద్వారా అసలు బ్రహ్మ ముహూర్త ధ్యానం ఎంతో అద్భుతంగా ఉంది. అసలు ఇంత మహద్భాగ్యాన్ని మనందరినీ సామూహికంగా ఒక చోట చేసిన మన పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ మొత్తానికి, అనిత గారికి, ఈ వెనకమాల మనకి సహకరిస్తున్న వారికి, ఇక్కడ వీక్షిస్తున్న దేవుళ్ళకి, అంతేకాకుండా మన యూట్యూబ్ లో వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా నా ప్రణామాలు. నా పేరు విద్యారాణి మేడం గారు చెప్పారు. మన అందరికీ కూడా నా అనుభవం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అందరికీ మనకి శ్వాస మీద ధ్యాస గురించి అసలు మనకి పరిచయం చేసి, ఇంత సులువైన మార్గాన్ని ఎలాంటి మంత్రోచ్చారణలు లేకుండా మన లోపలికి మనం ప్రయాణం చేయడానికి సహకరించి మనకింత అనుభవ జ్ఞానాన్ని తెలిపిన మన పత్రిజీ గురువు గారికి నా మనస్ఫూర్తిగా మనస్సుమాంజలి చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను అసలు ఈ మార్గంలోకి నడవడానికి సహకరించిన మా ప్రస్తుత ప్రత్యక్ష గురువు గారైన మా అంజలి మేడం గారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా అనుభవాలు అంటే అందరికి లాగానే నేను ఒక గృహిణిని. ఇంట్లో పని చేసుకోవడం, పూజలు, పురస్కారాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉండేదాన్ని. ఇలాంటి నా జీవితం ఎప్పుడూ కూడా ధ్యానానికి రాకముందు, ధ్యానానికి వచ్చిన తర్వాత గురించి చెప్తాను. ధ్యానానికి రాకముందు గృహిణిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతూ, మన ఆలోచనలే మనకి అనేక రకమైన రోగాల రూపంలో ఉంటాయి. అంతేకాకుండా ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, మనం చేసే కర్మలే మనకి వ్యాధి రూపంలో పీడింపబడతాయి అని. అది ఈ జన్మలో చేసిన కర్మలు అవ్వుండొచ్చు, పూర్వజన్మ కర్మలు అవ్వుండొచ్చు. అలా ఈ కర్మల ద్వారా ఎప్పుడూ అనారోగ్యాలు. నా చదువు కూడా నాకెప్పుడు తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పితోటి చదువు కూడా 10థ్ వరకే మాన్పించేసి పంపించేశారు. అలా ఆ తలనొప్పి నాకు పెళ్ళైన తర్వాత, పిల్లలొచ్చిన తర్వాత కూడా ఎంతో బాధ అనుభవిస్తూ ఉండేదాన్ని. అది డాక్టర్ల దగ్గరికెళ్తే మనకు తెలిసిందే కదా మేడం! అనేక రకాలు దానికి వ్యాధులు జోడిస్తుంటారు. సైనస్సు, మైగ్రేన్‌లు, పార్శ్వపు నొప్పులు ఇలా. ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు ఇంట్లో ఉన్న అందరి బాధలు కూడా నావే అని ఫీలవుతూ, ఇలా అనారోగ్యాలతో సతమతమవుతూ ఉన్నప్పుడు, నాకు అంజలి మేడం గారు పరిచయం అవ్వడం, ఈ ధ్యాన మార్గంలోకి రావటం, అందరికీ లాగానే నేను కూడా నాకు పనులున్నయి అని ఏవో ఒకటి సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటే, నా మహద్భాగ్యం వల్ల మేడం గారు మా ఇంటి ఎదురే ఇల్లు కట్టుకొని రావడం. ఆవిడ ఏ పని స్టార్ట్ చేసినా కూడా ధ్యానంతోటే స్టార్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ అనుకునేదాన్ని. ఏంటి ఇలా ఎక్కడన్నా తాంబూలాలు ఇచ్చి పంపించేస్తారు గానీ, ఈ మేడం ఏంటి కుర్చీలేసి కూర్చోబెట్టి అందరిని నిద్రపుచ్చుతుంది. అంటే ధ్యానం తెలియని వాళ్ళు మనమంతా ఏమనుకుంటాం? కళ్ళు మూసుకొని కూర్చొని వీళ్ళు నిద్రావస్థలోకి వెళ్లారు. వీళ్ళకేం తెలీదు. ఇంట్లో నిద్రపోవటం తెలియక ఇక్కడికొచ్చి నిద్రపోతున్నారనే గదా అనుకుంటాం. అలా ఆ మేడం ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడల్లా అలాగే అనుకునేదాన్ని. కానీ నా మహద్భాగ్యం ఫస్టే ఆ రూల్స్ తెలియకుండానే కుర్చీలలో దరికి వెళ్లి కూర్చునేదాన్ననమాట. కూర్చొని నాకు ధ్యానం కుదరకపోయినా వాళ్ళలో కూర్చొని, బయటికి రావటానికి పక్కనోళ్ళు డిస్టర్బ్ అవుతారేమోనని అలా ఫస్ట్‌లో కూర్చునేదాన్ని. తర్వాత మేడం పిలిపించి ఇంట్లో కూర్చో నాతో పాటు ధ్యానం చేయి అన్నప్పుడు కూడా, నాకు ఈ మెడిటేషన్ గురించి అయితే ఒక 10, 15 సంవత్సరాల క్రితమే తెలుసు మేడం. ఎలా అంటే నేను యోగా ట్రైనర్‌ని. ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనం ఆసనాలంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు మెడిటేషన్ చెయ్యండి. అంటే మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం కూర్చోండి అనేవాళ్ళు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ ఆసన స్థితిలో ఉండి మన శరీర స్థితి అలసట తీరిపోయిందాకా కూర్చునేవాళ్ళం. తర్వాత లేసొచ్చేవాళ్ళం. నాకు అంతవరకే తెలుసు ధ్యానం అంటే. ధ్యానం చేస్తే మన లోపలికి మనం ప్రయాణం చేస్తే ఇంత మార్పులొస్తాయా అనేది
ఈ ధ్యానం నాకు దొరికిన తర్వాతే తెలిసిందనమాట. ఇదే కదా మన పత్రిజీ గారు గూడా చెప్తారు. ధ్యానానికి ముందు మనమంతా కూడా కిష్కింధకాండలో ఉంటాం. అదే ధ్యానం కుదిరిన తర్వాత మన జీవితం అంతా సుందరాకాండ. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ కిష్కింధకాండ నుండి ఈ సుందరాకాండలోనే ఉన్నాను. ఇలా ఈ ధ్యాన పరిచయం అవ్వడం, నాకు చదువు అంటే ఒక రకం ఇరిటేషన్, ఈ తలనొప్పి వల్ల ఉండటం. పుస్తకాలు చదువు, జ్ఞానం వస్తది అని మేడం చెప్తున్నా కూడా అవి కూడా చదవలేకపోయేదాన్ననమాట. ఈ టాబ్లెట్స్ వాడి, వాడి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అసలు ఎంత నరకం అంటే ఎలా ఉంటదో కూడా నేను అనారోగ్య పరిస్థితుల్లో చూసాను. అలా మేడం గారి వల్ల ఫస్టు ఇంట్లో నేను చెప్తాను, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా, బయటికి వెళ్ళటానికి కూడా నాకు సహకరించేవాళ్ళు కాదు మా ఇంట్లో వాళ్ళంతా కూడా. ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు, ఎండలో వెళ్తే తట్టుకోలేను, టైంకి తినకపోతే తట్టుకోలేను. ఇదంతా కూడా నాకు ధ్యానంలోకొచ్చాక ఏమర్థమైంది అంటే, మనం ఏదైతే అనుకుంటామో అది విశ్వానికి వెళ్లి మళ్ళీ మనకే తిరిగి వస్తది కదా! నేను రేపు ప్రయాణం చేయాలి అంటే, నా శరీరానికి నేనేం చెప్పుకునేదాన్ని, రేపు ప్రయాణం ఉంది, ఎండలో వెళ్ళాలి, టయానికి తినను కాబట్టి, నేను రాగానే మళ్ళీ ఆ తలనొప్పితోటి మూలబడతాను. ఇదే అప్లై చేసుకునేదాన్ని. అది మనకి తర్వాత తెలిసింది. యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటామో అదే జరిగి తీరుతుంది అని. ఈ ధ్యానంలోకొచ్చి నేను చెప్తానని ఫస్టు మేడం గారు తీసుకెళ్ళటమే సీనియర్ మాస్టర్స్ వాళ్ళ క్లాసులు జరిగే దగ్గరికి ఇంట్లో ఒప్పించి తీసుకెళ్ళేవాళ్ళు పాపం. స్టార్టింగే వింటూ ఉన్నాను. ఆ చెప్పేది చాలా బావుంది. ఇప్పుడు సత్సంగం అంటే మనం గురువులు చెప్తున్నాము అంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఆ అనుభవాల ద్వారా మనం ఎలా మారాలో చెప్తారు. చాలా బాగా నచ్చింది. ఆ! వెళ్ళాలి. కానీ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలి అంటే అప్పుడు మేడం కూడా అదే చెప్పారు. ముందు నీలో మార్పు కనపడాలి. నువ్వు టైం చూసుకొని ధ్యానం చెయ్యి. ఇంట్లో అప్పుడు పరిస్థితుల్లో పొద్దున్నే కూర్చోవడం అంటే తెల్లవారుజామున లేసి పనులు మనకి హౌస్ వైఫ్ అంటే ఉంటాయి కదా! అలా నాకు నేనే అనుకునేదాన్ని కూర్చోవడం కుదరదేమో అని. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకేం అర్థమవుతుంది, నిద్ర లేదు అని ఫీల్ అవ్వడం అస్సలు లేనే లేదు మనకి. ఈ ధ్యానం చేస్తే ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నామో, అసలు ఎంత మనం పొందుతున్నామో జ్ఞానం అనేది కూడా మనకిప్పుడు అర్థమవుతుందనమాట. పొద్దున్నే లెగిసి అప్పుడు కూడా ఇలాగే ఒక గంట టైం కూర్చునేదాన్ని. మిగతా టైం అస్సలు నాకు సహకరించేది కాదు. ఈ టైంలో నా అదృష్ట భాగ్యం కొద్దీ మేము దూరంగా ఒక ఇల్లు కట్టడము, ఆ ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళందరూ గూడా అక్కడ స్పెండ్ చేయడానికి ఉండడము. ఆ టైంలో శ్రీనివాసరావు సారు మన చీరాల మొత్తానికి కూడా గ్రేట్ మాస్టర్. ఆ మాస్టర్ గారు మనకి దగ్గరలో సాయిబాబా టెంపుల్‌లో 40 రోజులు మండల ధ్యానం పెట్టడము. వీళ్ళు ఇంట్లో ఉండరు కాబట్టి వాళ్ళకి కావాల్సినయి ఆ ప్లాస్కోల్లో టీలు అవి అందిచ్చేసి, వాళ్ళు మళ్ళీ టీ తాగి కిందకొచ్చే టయానికి నేను ఇంట్లో ఉండాలనమాట. 3-5 ఎక్కడైనా మన ధ్యానం 3-5 పెడతాం. ఆ టైంలో 2:30 టైంలో అసలు ఎండలోకే ఎళ్ళలేని దాన్ని 2:30 టైంలో ఎవ్వరి సపోర్ట్ కూడా లేకుండా అలా టెంపుల్‌కి వెళ్ళడం. మండల ధ్యానం మొత్తంలో కూడా కనీసం ఒక 28 రోజులు, 30 రోజులు అటెండ్ అవ్వగలిగాను. ఎందుకు అంటే అందులో ఏదో ఉంది. ధ్యానం చేస్తే ఏదో పొందుతున్నాం. అర్థమవుతుంది. అది పొందాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి చాలా వరకు తెలియకుండానే ధ్యానానికి వెళ్ళాను. కానీ సామూహిక ధ్యానం ఆ గంట సేపు కంటిన్యూ‌గా అటెండ్ అయ్యేదాన్ని. తర్వాత సార్లు చెప్పే ఈ జ్ఞానం అందుకోవడానికి అంత టైం ఉన్నాను అంటే, నేను మళ్ళీ అక్కడి నుండి రావడానికి నాకు అరగంట పైన టైం పడుతుంది. ఇంట్లో వాళ్ళకి మళ్ళీ చెప్పలేను గాబట్టి, చాలా వరకి కూడా ఒక పావుగంట అలా సార్ చెప్పే సబ్జెక్ట్ అంతా విని వచ్చేసేదాన్ని. అది కూడా ఒక రకం అదృష్టం ఏంటి అంటే, అప్పుడు వచ్చే గురువులంతా కూడా శ్రీనివాసరావు సారు, అంజలి మేడం, మహేశ్వరి మేడం, వసుమతి ఆంటీ ఇలాంటి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చెప్పే జ్ఞానమే అందుకున్నాను. ఆ పావుగంట అయినా సరే. ఇంటికొచ్చాను. ఆ ధ్యానం బాగా కుదురుతుంది నాకు. ఆ గంట టైం కూడా టెంపుల్‌లో సీనియర్ మాస్టర్స్ అందులో సామూహిక ధ్యానం ఎంత ఎనర్జీ ఉంటది మనందరికీ తెలుసు. అది బాగా అందుతుంది. కానీ ఇది మిస్ అవుతున్నాను. జ్ఞానం చెప్పడం, గురువులు చెప్పే జ్ఞానం తీసుకోవడం అనేది మిస్ అవుతున్నాను అని ప్రతీదీ అంజలి మేడం గారితో షేర్ చేసుకునేదాన్ని. సో, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వద్దు. మొత్తం మన పత్రిజీ గారు మనకు అందించిన కాన్సెప్టే కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా విని అలా కూడా జ్ఞానం పొందొచ్చు అని మేడం ద్వారానే తెలుసుకున్నాను. అలా ఎనీ టైమ్ నాకు ఖాళీ ఉన్నప్పుడంతా కూడా పగలసలు నన్ను ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. కాకపోతే నేను ఇంట్లోనే ఉండాలనమాట. అది నా పరిస్థితి.
వంట చేస్తూ కూడా ఏంటి అంటే కొత్తగా నేర్చుకోవాలి అన్న ఉత్సుకత ఎలా ఉంటదంటే, ఎప్పుడు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఒక చిన్న పిల్లల మనస్తత్వం నుండి వస్తామనమాట. అలా ఎనీ టైమ్ వంటగదిలో ఉన్నా కూడా మన పిఎంసి ఛానల్‌లో పత్రిజీ గారియి కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి. సార్ చెప్పిన జ్ఞానం వీడియోస్ ఉన్నాయి. అది మొత్తం కూడా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా వినటం అలవాటు చేసుకొని, సార్ చెప్పిన కాన్సెప్ట్ మొత్తం కూడా అలా తక్కువ టైంలోనే తీసుకోగలిగాను. ఎందుకంటే మనం ఊరికే ఒక సాకు చెప్తాం అంతే. నాకు టైం లేదు, నాకు తీరిక లేదు అనేది. మనకి తీరికుండదా మేడం? ఇప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాం. మామూలుగా ఇంట్లో ఉంటే 12, 1 అయినా కూడా మనకి పనులవ్వవు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళతోటి మీటింగులేసుకుంటాను, లేదా టీవీలో ఏదో చూసుకుంటాను. ఇలా టైమంతా అలా వేస్ట్ చేసుకుంటాం. ఇదే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి సాధనకి చేయడానికి కానీ, ప్రచారానికి వెళ్ళటానికి కానీ వెళ్ళాలి. ఒక్కొక్కసారి మేడం గారు అంటే మేడం గారికి ఎక్కువ తెలుస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఈ ర్యాలీలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ఆవిడ సీనియర్ మోస్ట్ కాబట్టి ఎక్కువ తెలుస్తాయి. ఒక గంటలోనే ఫోను చేసి, "ఈ గంటలో ఇట్లా పలానా చోటికి వెళ్ళాలి. నీకు కుదురుతదా?" అని చేసేవాళ్ళు. ఆ టైంలో ఇప్పుడు ఏంటంటే, అరగంటలో కూడా మనం చేయాల్సిందంతా చేసుకొని వెళ్ళిపోతున్నాం బయటికి. మరి ఇదే ధ్యానం తెలియక ముందు ఎందుకు అవ్వలేదు అంటే, అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం. ఇలా 28 రోజులు కూడా అక్కడికి వెళ్ళి, ఆ సామూహిక ధ్యానం చేస్తున్నాను, వస్తున్నాను. 41వ రోజు మండల ధ్యానం అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఎవరొస్తున్నారు అనే వాళ్ళకి ముందు మైక్ ఇచ్చి అనుభవం చెప్పమంటారనమాట. సార్లు రోజు చూస్తున్నారు. నేను టయానికి వెళ్తున్నాను. ముందు రోలోనే వీలైనంత వరకి ఒక 2, 3 రోలు ఎనకాల కూర్చునేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ భయం కదా మనకి ముందుకు వెళ్ళడం. ఇప్పుడంటే ఎక్కడైనా ముందే కూర్చోగలుగుతాం. అలా వెళ్తూ రావడం చూస్తున్నారు. అయిపోయిన దాకా ఉండట్లేదు. అది గూడా గమనిస్తున్నారు. మరి వాళ్ళకి కూడా అంజలి మేడం గారు ఏమన్నా చెప్పారో లేదో తెలీదు. ఫస్ట్ మైక్ అయితే నాకే ఇచ్చారు శ్రీనివాసరావు సారు. "నీ అనుభవం చెప్పు" అని. ఒక్కసారి ఫస్ట్ మైక్ తీసుకోంగాల్నే అరికాళ్ళ నుండి షివరింగ్. ఎందుకంటే మనం ఇంట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు బయట మాట్లాడడం ఇది తెలీదు అనర్గళంగా. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత గంటలు గంటలు ఎంత టైం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడేస్తాం. నాకేం అనుభవం అయితే రాలేదు సార్ అని అట్లా వణుకుతానే ఆ వాయిస్ కూడా చేంజ్ అయ్యి చెప్పాను. లేదు మేడం సరిగ్గా గమనించండి అంటే మేడం గారు కూడా సపోర్ట్ చేశారు. నువ్వు అంతకుముందు ఇంట్లో ఏదో సఫర్ అవుతా ఉండేదానివి కదా! ఏయో ప్రాబ్లమ్స్. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకో అనంటే, అంత ఎండలో 2:30 టైంలో ఎవ్వరూ సపోర్ట్ లేకుండా బయటికి అంటూ రాలేని దాన్ని కూడా ఒక్కదాన్ని ఎవ్వరి సపోర్ట్ లేకుండా వెళ్ళానా, అసలంత ఎండలో ఎళ్ళినా కూడా ఆ తలనొప్పి అనేది కూడా ఎలా ఉంటదో తెలీదనమాట. అంతకుముందు ఎలా అంటే, ఒక క్లాత్ తలకి చుట్టేస్తే గట్టిగా టైట్‌గా, ఆ తలనొప్పికి ఇంకా ఇంకా బిగించు అని మా వారికి చెప్తే, తల పగిలి చచ్చిపోతావు ఇంకా బిగిస్తే అంత గట్టిగా ఉంది అనే స్థితిలో ఉన్న నేను ఇంత ఎండలో వెళ్ళినా కూడా, ఆ సామూహిక ధ్యానంలో తీసుకున్న ఎనర్జీ వల్ల అసలు అప్పటి నుండి ఇప్పటి వరకి కూడా అంత తలనొప్పి ప్రాబ్లమ్ అనేది నాకసలు రాలేదు మేడం. అందుకే ఎప్పుడూ కూడా ఈ ధ్యానానికి మన పత్రిజీ గారికి కూడా రుణపడి ఉంటాను. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడి మనం క్లాసులు చెప్పేటప్పుడు 2 గంటలు కూడా చెప్పాల్సొస్తది. అలా ఎక్కువ మాట్లాడి ఫస్ట్‌లో నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా చెప్పాలి, చెప్పాలి అని చాలా స్పీడ్‌గా గంట సేపులో 2 గంటలు చెప్పే క్లాస్‌ని గూడా గంటలో చెప్పేదాన్ని. అలా ఎక్సైట్ అయ్యి చెప్పడం వల్ల కొంచెం తల పట్టేసినట్టు అలా అనిపిచ్చేది. కానీ మళ్ళీ లాస్ట్‌లో మనం ధ్యానం అయిపోగానే ఒక 5 నిమిషాలైనా సరే మళ్ళీ ధ్యానంలో కూర్చోబెడదాం అని కూర్చోబెడతాం కదా! ఆ 5 నిమిషాల్లోనే మళ్ళీ కవర్ అయిపోయేదన్నమాట. ఇలా నా జీవితం మొత్తం కూడా ఇంత ధ్యానం ద్వారా మార్చుకోగలిగాను. అలాగే ఇప్పుడు మేడం ఇంటి ముందు నుండి వేరే ఇల్లు కట్టుకున్నాం, వచ్చాం అన్నాం కదా! మేడం గారి ఇంటి దగ్గర ఎప్పుడు ఇంటి చుట్టూరు జనాలు. అంతకుముందంటే ఇంట్లో ఉండేవాళ్ళం. ఏం పని ఏమీ ఉండదు కాబట్టి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ బాధలన్నీ కూడా నాకే చెప్పి, ఏంటంటే మధ్యాహ్నం ఈ అమ్మాయి నిద్రపోదు అని ఎవ్వరికి నిద్ర రాకపోతే వాళ్ళొచ్చి మీటింగులు పెట్టి వాళ్ళ బాధలన్నీ గూడా చెప్పేవాళ్ళు. మామూలుగా మనం ఆడవాళ్ళం ఎలా ఉంటాము అంటే, ఎవరన్నా ఏదన్నా చెప్తే ఎళ్లారు అంటే, దాన్ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రివిజన్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ, మనం ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతే తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు నో గాసిప్స్ అంటే,
వ్యర్థమైన చెత్త మాటలు అసల వినకూడదు. మనం చెప్పకూడదు అనేది ఈ ధ్యానం ద్వారానే తెలుసుకున్నాం. అలాగే నో కంప్లెయింట్స్, అసలు ఎవ్వరి గురించి కూడా భూతద్దంలో చూసి, సమస్యగా భావించి, ఇట్లా కంప్లెయింట్స్ అనేది అసలు చెప్పకూడదు. సొల్యూషన్ వైపు చూసుకుంటే అసలు మనకి సమస్య అనేదే లేదు. ఈ విషయం కూడా నాకు ధ్యానం ద్వారానే తెలిసింది. అలాగే నో జడ్జిమెంట్స్. అందరి మీద కూడా మనం ఏదో ఒకటి వింటున్నాము వాళ్ళ సమస్యలు అంటే కంపల్సరీ తీర్పులిస్తూ ఉంటాం. ధ్యానంలోకి రాకముందు. ఎందుకంటే అజ్ఞానం కాబట్టి. అలాంటి జడ్జిమెంట్స్ అస్సలు ఇవ్వకూడదు. అలాగే నో ఇంటర్ఫియరెన్స్. ఎవ్వరి విషయాల్లో కూడా అసలు మనం తల దూర్చకూడదు. ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి ఆనందం వాళ్ళది. మనమేంటి, అసలు మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం చూసుకోవాలి. అలా మనల్ని మనం జడ్జి చేసుకోవాలి కానీ ఎవ్వరిని జడ్జి చేయకూడదు అనేది కూడా అర్థమైంది. అలాగే నాన్ వయలెన్స్. ఎప్పుడు హింసతో ఉండకుండా అహింసా ప్రవృత్తిలో ఉండాలి. ఈ అహింస అనేది కేవలం మన మాటల ద్వారా కూడా, చేతల ద్వారా ఎలా అయినా మన నుండి ఇంకొకళ్ళు బాధపడుతున్నారు అంటే మనం హింసలో ఉన్నట్టే అనేది కూడా ఈ 5 విషయాలు నా జీవితంలో బాగా అప్లై చేస్తున్నాను. అలా అంతమందిలో ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా ఎవరో ఒకళ్ళుండి మాటలు చెప్తూ ఉన్న ఇంట్లో నుండి, ఈ ధ్యాన మార్గంలోకి రావడం, నేను దూరంగా వేరే ఇంటికి రావడం, ఆ ఇంటి వాతావరణం ఏంటి అంటే ఎవ్వరూ కనిపించరు. రోడ్డు మీద జనాలు మనం చూస్తే అసలు నాకు ఫస్ట్ నుండి ఆ జనాలను చూసే అలవాటు లేదు. ముందు మేడం గారికి దూరంగా రావడం చాలా బాధ అనిపించింది అక్కడ వాతావరణం. వచ్చి ఏంటి నేనిలా అయిపోయానేంటి? ధ్యానం చేస్తున్నాను. అంటే తర్వాత అర్థమైందేంటి అంటే, మనకి ధ్యానం చేసేటప్పుడు అతి సులువైన మార్గాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా మనకు అందుతాయన్నమాట. ఈ ఇంట్లోకొచ్చాను. పని చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, టైమ్ టు టైమ్ పిల్లలు గాని, మా హస్బెండ్ గాని రావడం, భోజనం చేయడం, వాళ్ళ పాటికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్కుల్లోకి వెళ్ళిపోవడం. ఒక్కదాన్ని లోన్‌లీ ఫీలింగ్ ఎక్కువొచ్చేసింది నాకు. నన్నేంటి ఇలా ఈ కొత్త ఇంట్లోకొచ్చాను అనే హ్యాపీనెస్ కూడా లేదనమాట. నన్నేంటి ఇలా జనాలకి దూరంగా తీసుకొచ్చి పడేశారు. ఈ ఫీలింగ్‌లో ఉన్నాను. ఆ టైంలో నా బాధ నుండి బయటికి రావటానికి కూడా నాకొచ్చిన మెసేజ్ ధ్యానం చేసుకో. ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకో. పుస్తకం అంటే ఎక్కువ చదవలేను. అది కూడా ఎలా అనుభవం వచ్చింది అంటే మేడం గారి తో పాటే నేను యశోమతి ఆంటీ వాళ్ళ పిరమిడ్ మాకు దగ్గరలో ఉంటది. ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకొక ఎక్స్‌పీరియన్స్ ఏమొచ్చింది అంటే, ఎవరో ఒక మనిషి అంటే మినిమమ్ ఒక 60 కేజీస్ వెయిట్ ఉంటాం కదా! మనం ఆడోళ్ళం అంటే. ఆ మనిషి ఆ మేడంని కూడా నేనెక్కడో క్లాస్‌లో చూసాను అంతే. అసలు నాకు పరిచయం కూడా లేదు. ఒక పెద్ద పుస్తకం, ఇంత పుస్తకం తీసుకొని నా పైకి ఎక్కి ఆ పుస్తకాన్ని నా తలపైన పెట్టించింది. ఈమె బరువే మోయలేకపోతున్నాను అంటే ఆ పుస్తకం బరువు ఇంకా మోయలేకపోతున్నాను. ఏడుస్తున్నాను. సౌండ్ కూడా బయటికి వినిపిస్తుందంట. మొయ్యలేక ఆమెను దిగమని అనలేక ఏడుస్తున్నాను. ఆ సౌండ్ విని కాసేపటి తర్వాత ధ్యానం నుండి బయటకొచ్చాం. అప్పుడు కూడా అంజలి మేడం గారే నా పక్కనున్నారు. "ఏం జరిగింది?" అని అడిగితే, "ఇలా పలానా మేడం ఆ రోజు మనం క్లాస్‌కెళ్ళాం కదా! అక్కడ కనిపించారు ఆ మేడం. ఏదో పుస్తకం అయితే నా తల మీద పెట్టారు. నేను మొయ్యలేని బరువుతోటి ఇట్లా బాధపడుతున్నాను మేడం" అని చెప్పాను. ఆ మేడం పేరు గీతా గారు. ఆవిడ ఎక్కువ సీతాయనం కాన్సెప్ట్ గురించి చెప్తారంట. అది కూడా మేడమే చెప్పారు. ఆ బుక్ కూడా సీతాయనం బుక్కే అయ్యుంటది. ఆ మేడం వచ్చారు అంటే, "సార్ నీకు గీతాయనం గురించి చదవమని చెప్పారు" అని చెప్పి ఆ గీతాయనం పుస్తకం కూడా మేడమే నాకందించారు. ఓకే. ఇది గూడా ఒక అదృష్టమే. సరే బుక్ చదువుదామని కూర్చున్నాను. ఫస్ట్ నుండి కూడా చదివితే తలనొప్పి ఎక్కువ అవ్వటం అనే ఇరిటేషన్ వల్ల అవ్వచ్చు. ఏదన్నా అవ్వచ్చు. ఎక్కువ చదవలేకపోయేదాన్ని. ఆ పుస్తకాన్ని. మళ్ళీ మేడం తోటి షేర్ చేశాను. ఓకే. పుస్తకం చదవలేనప్పుడు సీతాయనం గురించి మేడం గారు మనకి గుళ్ళపల్లి సరోజ మేడం గారు చెప్పారు. చాలా బావుంటది. అది సీతాయనం గురించి యూట్యూబ్‌లో ఆహ్, మెసేజ్ చేస్తే వస్తది అని చెప్పారు. సీతాయనం గురించి పీఎంసీలోనే గుల్లపల్లి సరోజ మేడం చెప్పిన సీతాయనం అని చెప్పాను. ఫస్ట్ ఒకసారి అర్థం కాలేదు అది వినగానే. మేడం చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకు అర్థం కాలేదు నాకు అని మళ్ళీ మళ్ళీ విన్నాను. అసలు సీతాయనం సబ్జెక్ట్ వింటే కానీ, ఇది కూడా మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి నా ఈ ఆనందమైన అనుభవాన్ని షేర్ చేద్దామని చెప్తున్నాననమాట. రామాయణం అంటే మనకి తెలిసి
రాముల వారు సీతమ్మ తల్లిని అడవికి పంపించటం, ఆమె అంత కష్టపడింది అడవుల్లో వెళ్ళి గర్భవతిని పంపించేశారు అని ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉండేది మనందరికీ కూడా బయటికి చెప్పకపోయినా. ఎందుకంటే మహాత్ముల గురించి మనం బయటికేది అనము. కానీ సీతాయనం ఒకసారి విన్న తర్వాత చాలా మంది చదివే ఉంటారు. ఆపోజిట్‌లో ఉందా? లేదా రామాయణము, సీతాయనము ఎంత ఆపోజిట్‌లో ఉంది? సీతాయనం అసలు అంత లోతులకి వెళ్ళి మనకి అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆ మేడం. అసలు ముందు మనకి తెలుగులో అనువదించి సరోజ మేడం అయితే ఎంత తేనె మన నోట్లో పోసినంత అద్భుతంగా చెప్పారన్నమాట. ఇది అది వినటం వల్ల, చదివటం వల్ల వీటి వల్లే కదా మనకింత జ్ఞానం అందింది. ఇంత ఉందా అనిపిచ్చింది. ఇది నాకు పిరమిడ్‌లో జరిగిన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఆ తర్వాత ఇలా ధ్యానం చేసుకుంటున్నాను. అతి తక్కువ టైంలోనే ఎందుకంటే సార్ గారి మొత్తం వీడియోలు మొత్తం విన్నాను. ఇంక నాకు ఇలా వింటున్నాను అని తెలిసి వంటగదిలో అంటే ఫోన్‌లు ఎక్కడ పెడితే అక్కడ పెడితే వాటర్ పోవడం ఇలాంటి సమస్యలొస్తాయని మా పిల్లలు ఆ ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కొనిచ్చారు. ఇంక ప్రాబ్లమ్ లేదు. నేను వంటగదిలో ఎక్కడున్నా ఆ స్టాండ్ మీద ఫోన్ ఉంటది. అన్ని అనుభవాలు కూడా ఎలా అంటే ఒక రోబో ఎలా తీసుకుందో అలా సార్ అనుభవాలు, సార్ చెప్పే సందేశాలు మొత్తం కూడా తీసుకున్నాను. ఇలా తక్కువ టైంలోనే నేను జ్ఞానం పొందగలిగాను. అలా ఇక తర్వాత శివరామకృష్ణ సారు కొత్తపేట ఇప్పుడు పీఎంసీలో కూడా ఆయన ఒక డైరెక్టర్‌గా చేస్తున్నారు. చైర్మన్‌గా సారీ. ఆ శివరామకృష్ణ సార్ గారు "నువ్వు క్లాస్ చెప్పగలవు." ఫస్ట్ నుండి గూడా అంజలి మేడం నేను సపోర్ట్ చేస్తాను చెప్పు అన్నా కూడా క్లాసులు చెప్పడానికి భయం. ఎందుకంటే అనుభవం అయితే ఉంది. కానీ అంతమందిలో నిలబడి చెప్పడం అంటే నా వల్ల కాదు. మీరంటే మోస్ట్ సీనియర్స్ కాబట్టి మీరు చెప్పగలుగుతారు. నేను సపోర్ట్ చేస్తాను అని అంజలి గారు అన్నా కూడా భయపడేదాన్ని. అలా ఫస్ట్ టైము ఒక అపార్ట్‌మెంట్‌లో ఆ రోజు ఎవరు రాకపోతే శ్రీనివాసరావు సారు సప్త ఋషులు కాన్సెప్ట్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిచ్చేదాన్ని. దీనికి కూడా మేడం గారే కారణం. ఆ మేడం వాళ్ళ ఇంట్లో సప్త ఋషుల కాన్సెప్ట్ వారం రోజులు చెప్పిచ్చారన్నమాట పద్మా మేడం గారని. అసలెంత అద్భుతంగా ఉందో అది కూడా. విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది సప్త ఋషుల కాన్సెప్ట్. అప్పుడు పద్మా మేడం గారి ఇంటికెళ్ళి ఇంకా ఏమన్నా ఉన్నయ్యా? ఆ పేర్లు అంటే ఒకసారి వినంగాల్నే మనం గుర్తుపెట్టుకోలేం కదా! మహర్షుల పేర్లు అవన్నీ కూడా ఆ మేడం దగ్గర తీసుకొని ఒక బుక్‌లో రాసుకొని మరీ వచ్చాను. సప్తఋషుల కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. నేను ఎక్కడ ఏది మాట్లాడినా కూడా వాళ్ళని కొంచెం టచ్ చేస్తూ మాట్లాడుతా ఉండేదాన్ననమాట. అది గమనించిన శ్రీనివాసరావు సార్ గారు రేపెవరు రావట్లేదు గాబట్టి సప్తఋషుల కాన్సెప్ట్ ఈ అమ్మాయి కొంచెమైనా చెప్తారు. మీరు పేపర్‌లో రాసుకొచ్చి చెప్పండి మేడం పర్వాలేదు గుర్తు లేకపోయినా. అంజలి మేడం గారు సపోర్ట్ చేస్తారు అని అరంగేట్రం అన్నట్టు నేను ఫస్ట్ క్లాస్ చెప్పడం ఆ అపార్ట్మెంట్‌లో సప్తఋషుల గురించి ఒక పేపర్ మీద ఫుల్లుగా రాసుకొని, చూసి చెప్పాలనే ఉద్దేశంతోటే వెళ్ళి పేర్లు వరకి చూసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ చెప్పలేకపోయినా మా గురువుగారు ఎనకాల ఉన్నారు, చెప్తారు అన్న ధైర్యంతో చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ మేడం గారు ఎక్కువ సపోర్ట్ చేయకుండానే కొంచెం అందుకున్నారు. నేనే చెప్పగలిగాననమాట. అలా ఫస్ట్ క్లాస్ నేను చెప్పడం అతి తక్కువ టైంలోనే నేను ధ్యానంకొచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత శివరామకృష్ణ సారు. ఎక్కడ క్లాసులు జరుగుతున్నా సరే, ముందు సీనియర్స్ చెప్తానే ఉన్నారు. ఈ ముందు కొత్తగా ధ్యానంలోకొచ్చినోళ్ళు కూడా ఎదగాలి గాబట్టి వాళ్ళు చెప్పాలి అని ఆయన ఎక్కడ క్లాస్ పెట్టినా వారం రోజులైనా, సప్తాహాలైనా గాని ఒకరోజు క్లాస్ నన్ను పంపించేవాళ్ళు. అక్కడ కూడా సప్త ఋషులే ఫస్ట్. అలా క్లాసులు అనర్గళంగా చెప్పడం అలవాటయిపోయింది. ఎందుకంటే నేను వినున్నయే చెప్తున్నాను. మనం కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇందులో ఇంకొక అనుభవం కూడా ఏంటి అంటే, ఇవాళ ఈ సబ్జెక్ట్ చెప్పాలి. అప్పటికి నాకు మేడం గారు చెప్పేవాళ్ళు. సబ్జెక్టు ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఇవసలు నువ్వు మాట్లాడొద్దు. అక్కడికెళ్ళిన తర్వాత నీకు గురువులే అందిస్తారు అన్నా కూడా స్టార్టింగ్‌లో ఉన్నాను కదా! అప్పుడు అర్థం కాలేదు. ఏదో సబ్జెక్ట్ చెప్పాలి అని రాసుకొని వెళ్ళేదాన్ని. నిదానంగా నాకర్థమైంది ఏంటి అంటే, మనం ఏది చెప్పాలో అదసలు క్లాసుల్లో చెప్పడానికి రానే రాదు. ఇక్కడున్న మాస్టర్స్ మొత్తానికి తెలుసు ఆ విషయం. అక్కడ ఉన్న వాళ్ళకి ఏ జ్ఞానం అందాలో గురువులు కనిపించకుండా మనలో ఉండి మన ద్వారా చెప్పిస్తారు అంతే అనే విషయం ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. ఇలా ధ్యానంలో నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఏదో సార్ మెసేజో ఏదో తీసుకుంటున్నాను. ఇది ఇంకా అర్థం కావాలి అని కొంచెం ఆలోచిస్తున్నా వెంటనే నాకు మెసేజ్ వచ్చేది. మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మెసేజ్ ద్వారా పంపించేవాళ్ళు. ఇది కూడా
ఎక్కువ అంజలి మేడం గారే ఆవిడకి ఈ కాన్సెప్ట్ నచ్చింది అంటే వెంటనే నాకు ఫార్వర్డ్ చేసేవాళ్ళనమాట. ఫస్ట్‌లో నాకసలు ఫోన్ ఎలా వాడాలో కూడా తెలీదు. టచ్ ఫోన్ ఉన్నా కానీ, మా పిల్లలతోటి వీడియో కాల్ చేసుకోవడం అంతవరకే గానీ, ఈ ఆడవాళ్ళు అందరం చూసినట్టు యూట్యూబ్‌లో అన్నీ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ చూసుకోవడం కూడా రాదు నాకు. ఇవి రెండే వచ్చు. మాట్లాడడం, వీడియో కాల్‌లో మాట్లాడడం ఇంతవరకే వచ్చు. ఇంకా అందుకే ఏమి తెలీదు కాబట్టి మేడం గారు కొంచెం మంచిగా అన్న సబ్జెక్ట్ అంతా గూడా నాకు ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఆ పంపించిన దాని వరకే ఓపెన్ చేసి చూసుకోవడం వరకే అలవాటు చేసుకున్నా ఫస్ట్. నేర్చుకోగా అన్నీ వస్తాయి గాబట్టి ఇప్పుడు ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ చేసుకోగలను. ఇలా నాకు ఏ చిన్న సందేశం వచ్చినా గూడా సందేహాన్ని ఆ నివృత్తి కోసం అది ఎలా అంటే ఒక టెలిపతి అని చెప్తాం గదా! మనం దీంట్లోని అప్పుడు తెలీదు. నేనిక్కడ అనుకున్నానో లేదో అక్కడ మేడం గారి నుండి నాకు మెసేజ్ వచ్చేసేది. నా క్వెషన్‌కి ఆన్సర్ కూడా అప్పుడే వచ్చేసేదనమాట. అవి అలా కొన్ని క్లియర్ చేసుకునేదాన్ని. నేను బయటికెళ్ళి అడగకుండానే కొన్ని క్లియర్ చేసుకునేదాన్ని. ఇలా నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. మనకెప్పుడు పత్రిజీ గారు చెప్పినట్టు వస్తే రాని, పోతే పోని. ఇదే కాన్సెప్ట్ తోటుంటాం. అప్పుడు దేన్ని మన లోపలికి తీసుకోనప్పుడు అసలు మనకి అతిగా బాధపడే విషయం లేదు. ఆ బాధ, ఆ ఆలోచనల వల్ల మనం మనోవ్యాధికి గురయ్యి, ఇవన్నీ తెచ్చుకునే అవసరము లేదు. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాతే అసల ఈ తలనొప్పులు, ఈ సెన్సేషన్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే, మనం మన శరీరంతోటి మనం చెప్పుకునే మాటలే. అదే ఏది మన శరీరం అనేది ఒక మాంసపిండం అనే భ్రమలోనే ఉన్నాం అంతకుముందు. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇది మాంసపిండం కాదు, మంత్రపిండము అనే విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలామంది అంటారు, పూజలు చేసేవాళ్ళు ఇంత సడెన్‌గా పూజలు మానేశారు. అంతకుముందు నేను అంజలి మేడం వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు మేడం గారితోటి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళతో పాటు నేను గూడా అందరూ పూజలు చేస్తంటే, ఇప్పుడు శుక్రవారం శ్రావణ మాసం వచ్చింది. పొద్దున్నే బయటంతా శుభ్రం చేసుకొని, రకరకాల అందమైన ముగ్గులు వేసుకొని, పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇలా చేస్తారు. ఈ మేడం 7 గంటల దాకా బయటికి రాదేంటి? ఏంటంటే అందరూ అంటున్నారు. అందరితో పాటు నేను కూడా అన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకసారి జరిగింది కూడా అనుభవం చెప్తాను మేడం. మనం అంతకుముందు అంతా కూడా హింసాయుతంగా ఉండి ఎన్‌వీలు అవన్నీ తిన్నవాళ్ళమే. ఇప్పుడు ఏదన్నా ఎన్‌వి లాంటిది మసాలా ఐటెమ్ చేస్తాం. చేసిన మర్రోజు లేదా ఇంట్లో తిన్నప్పుడు మరుసటి రోజు పూజ చేయాలి అంటే, ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆ పొయ్యి, అరుగులు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ చేస్తాం కదా! అంటే అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి తెలియలేదు. ఆ హింసాయుతంగా ఉన్నది చేసి మళ్ళీ భగవంతుడి దగ్గరికి మనం పూజలు చేసినా కూడా అవి ఫలించవనే కదా అంతా శుద్ధి చేసుకుంటాం. ఇలా ఒకరోజు మేడం వచ్చినప్పుడు వంటగదిలో ఉండి పొయ్యి క్లీన్ చేస్తున్నాను. ఎందుకు అంటే, మా బాబు అప్పుడు వేరే ఊర్లో ఉన్నప్పుడు అతను వచ్చాడు అంటే ఇక ఎప్పుడు ఆ మసాలా ఐటెమ్స్ వండుతూనే ఉండాలి. ఆ నీసు వండాం కదా మేడం, ఆ మషాలాలను నీచు అని అంటాం కదా అంతకుముందు. నీచు వండాం కదా మేడం, అందుకని పొయ్యి, వంటగదంతా శుభ్రం చేసుకుంటున్నాను. రేపటి నుండి సంథింగ్ శ్రావణ మాసమో, ఇలాగే కార్తీకమో ఏదో వస్తుందనమాట. ఇక తర్వాత చెయ్యం గదా! అందుకని క్లీన్ చేస్తున్నాను అన్నాను. మేడం గారు అప్పుడన్నారు, నాకిప్పటికి కూడా బాగా గుర్తు. నీచు నీచమైనది అంటారు. మరి అందుకే కదా ఇంత శుభ్రం చేసుకుంటున్నావు అన్నారు. అప్పుడు తెలియని స్థితిలో అందరితో కలిపి నేను గూడా దాన్ని ఒక జోక్ లాగా అన్నమాట. నీచు నీచమైందంట ఇలా అన్నారు. నీచు నీచమైందా ఇలా చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఈ జ్ఞానం తెలియక ముందు అది తింటేనే ఎనర్జీ. అది లేకపోతే అంతా నీరసపడిపోతారు అనే దాంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకు తెలుసు కదా! అది తింటేనే ఎనర్జీనా? మనం ధ్యానంలో ఎంత ఎనర్జీ పొందుతున్నాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్లు ఒక పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి, 3 పూట్ల తింటే రోగి అనే కాన్సెప్ట్‌లో ఉన్నాం. ఈ కాన్సెప్ట్ కూడా నా బాడీలో విశ్వం అప్లై చేసిందనమాట. ఇది ఎలా అంటే, మనమందరం కూడా పుట్టపర్తి ధ్యానానికి వెళ్ళాం. నాకు ఫస్ట్ పుట్టపర్తి ధ్యానంలోనే అనిత మేడం గారు కూడా పరిచయం అయ్యారు. ఆ మేడంకి ఇంతమందిలో నేనెవరో గుర్తుండకపోవచ్చు. కానీ, నాకు ఆ మేడం విడిగా చూసాను గాబట్టి బాగా గుర్తు. ఆ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత అసలు నా శరీరం మీద ప్రకృతో, లేకపోతే ఆ దైవం ఎలా సంకల్పం చేశారో తెలీదు. 6 గంటల తర్వాత ఏది తిన్నా కూడా నాకసలు డైజెస్ట్ అవ్వదు.
ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు బలవంతం చేసి ఏ స్నాక్సో ఏదో తినాల్సొచ్చిందనుకోండి, అది ఇక వామిటింగ్ సెన్సేషన్ ద్వారా బయటికి తేవడం ఏదో చేస్తే తప్ప ఆ నైట్ ప్రశాంతంగా నిద్రపోలేననమాట. అలా తయారైపోయింది నా బాడీ. మళ్ళీ 6 గంటల లోపు ఏదైనా తినగలను. టీ టైమ్‌లో ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇలా తింటాం. ఇలా ఉదయం టిఫిను, ఒక్క పూట మాత్రమే భోజనం. ఇకంతే బందయిపోయింది నా శరీరం. అంటే ఇప్పుడు నేను భోగంలోనే ఉన్నాను కదా! రోగిలాగా లేను. నా రోగి నుండి కూడా నేను బయటపడగలిగాను. ఇది కూడా నాకు ఆ దైవం ద్వారా కానీ, ప్రకృతి ద్వారా కానీ అందిన స్థితి అన్నమాట. ఇలా ఒక పూట భోజనం చేయడం. చాలామంది అంటారు, "నైట్ తిన్నదే నీకు నరనరాలకి పడతది. పగలు తిన్నదంతా కూడా మనం పని చేసేదానికే ఖర్చయిపోతది" అని. మా ఇంట్లో వాళ్ళకి కూడా అంటే చెప్పగా చెప్పగా తినగా తినగా వేము తియ్యగా ఉండు అన్నట్టు చెప్పగా చెప్పగా మా ఇంట్లో వాళ్ళకి కూడా డౌటొచ్చేసింది. నేనే కావాలని ఇలా ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక పూట తినాలని అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు గురువారం నేను సాయిబాబా భక్తురాలు. గురువారం ఒక పూటే తినేదాన్ని. ఇలా ఈ ధ్యానంలో పడి ఈ అమ్మాయి కావాలని చేస్తుంది. రేపెప్పుడైనా మళ్ళీ అనారోగ్యాల పాలవుతుంది. ఇప్పుడు కొంచెం బావుంటున్నాను కదా! అనే డౌటొచ్చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఫుల్ బాడీ చెకప్‌లు గూడా చేయించి తెచ్చారు. అక్కడ డాక్టర్స్ కూడా అసలు మొత్తం బాగా చాలా బావుందమ్మా లోపలంతా కూడా. ఇంకొకటేంటంటే 6 గంటల తర్వాత తినకపోవడమే మంచిది. చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పారు. దీంతో మా వాళ్ళ నుండి వచ్చే డైలాగ్స్ అన్నీ కూడా పోయినియి నాకు. ఎందుకంటే వాళ్ళ నుండి నేను చాలా తీసుకోవాలి గదా! నెగెటివ్. మనం చేసేది మనం దృఢంగానే ఉంటాం సంకల్పం. ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాం. కానీ మన చుట్టూతా ఉన్నవాళ్ళు అప్లై చేసే నెగెటివ్‌లు కూడా మన మీద ప్రభావం చూపిస్తది. ఇది కూడా మనకి ధ్యాన మార్గం నుండే తెలుస్తది. ఆ నెగెటివ్ ఎలా వస్తది అనేది కూడా. ఇలా ప్రతీదీ కూడా నేను నా నుండి చాలా మార్పులు చేసుకున్నాను. ఫస్ట్‌లో అసలు బయటికి వెళ్ళడానికి క్లాస్‌కెక్కడికన్నా వెళ్ళాలి అన్నా కూడా ఇంట్లో చేసుకుంటున్నావు గదా! అది సరిపోద్దులే బయటికెందుకు అని అప్లై చేసే మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నేను మారాను. ఎప్పుడు నా ఇంట్లో వాళ్ళంతా మారాలి, నా చుట్టూరంతా మారాలి అనుకోవడం సహజమే. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తేకూడదు. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఎవ్వరిని మార్చడానికి మనం ఈ భూమి మీదకి రాలేదు అనే సత్యాన్ని కూడా మనం పత్రిజీ గారి ధ్యాన మార్గం నుండే తెలుసుకోగలిగాం. ముందు మనం మారాం. నేను మారాను. అంతకుముందు ఎలా ఉండేదాన్ని? ఏ కొంచెం పని ఎక్కువైనా గూడా సఫర్ అవుతూ, తలనొప్పితోటి ఇలా ఎప్పుడు మనం బెడ్ మీద ఉన్నాము అంటే ఇంట్లో వాళ్ళకి చిరాకే గదండీ! ఒకరోజంటే పర్వాలేదు. ఎప్పుడు నాకు బాలేదు అంటే వాళ్ళకి మన మీద ఇరిటేషన్ వచ్చేస్తదనమాట. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అసలు నేను అనారోగ్య సమస్యలనేవే లేవు. ఒకవేళ ఏదన్నా ఒకటి అరా వచ్చినా కూడా అసలు ముందు ఇది రావటానికి నేనేం చేశాను నా శరీరంలోకి ఏదో సరికూడని ఆహారం ఏదో పంపించాను. లేదా ఎక్కువ మాట్లాడాను. లేదా ఏదో నెగెటివ్ తీసుకున్నాను. ఇలా అసలు మనమేం చేశాము అని మనల్ని మనం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నాలో మార్పు గమనించారు. ఇప్పుడెలా ఉంది అంటే నా స్థితి, నేనెక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్‌కెళ్ళాలి అంటే దగ్గరైతే 2:30కి వెళ్తాం. లేదా దూరమైతే 1:30, 2 కూడా స్టార్ట్ అవుతాం. ఆ టైంలో మా వారు ఆటోలు దొరుకుతాయో లేదో నేను వదిలిపెట్టేదా అంటారు. ఆయన బయట తిరిగొచ్చి ఆ కొంచెం టైమే నిద్రపోతారు కాబట్టి, వదిలేయండి ఆటోలుంటాయి ఎళ్ళిపోతాను అని ఎళ్ళిపోతాను. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా 5 గంటలకు అయిపోతది గాబట్టి, 5 గంటలకు ఫోను చేస్తారు. రానా? అయిపోయిందా అని. ఇప్పుడు నేను మారటం వల్ల నా కుటుంబం కూడా మారుతుందా? లేదా? నిదానంగా అన్నీ మార్చుకొని వస్తారు వాళ్ళు. ఎందుకంటే నన్ను చూసి నాలో ఉన్న మార్పులు చూసి కూడా మారుతారు. ఇది మనం ధ్యానులు చేసేది. మనం చుట్టూతా బాగవ్వాలి అనే కన్నా, ముందు మనల్ని మనం మార్చుకుంటే, మనలో ఉన్న మార్పులతో ఆటోమేటిక్‌గా అందరూ ఆ! ఈమెలో మార్పొచ్చింది. ధ్యానం చేస్తేనే వచ్చింది. ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు కదా! నేను అనారోగ్యాలతో ఉన్నానని. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో గూడా చూస్తున్నారు. ఆ! ఈ ధ్యానం వల్ల ఇంత మార్పుంది అని వాళ్ళు కూడా చిన్న చిన్నగా వస్తారు. 4 చోట్లకు పిలిచినప్పుడు కనీసం 2 చోట్ల కన్నా రావడానికి ట్రై చేస్తున్నారు. మనలో మార్పు మన చుట్టూతో కూడా తెస్తది. ఇది నా అనుభవాలైతే ధ్యానానికి ముందు ఇలా ఉన్నాను. ధ్యానం తర్వాత ఇలా ఉన్నాను. ఇంకొక ఎక్స్‌పీరియన్సు ఇంత ధ్యానం చేసుకుంటున్నాను, సాధన చేస్తున్నాను, ధ్యాన ప్రచారాలకి వెళ్తున్నాను. దగ్గరలో ఉన్న ర్యాలీ‌లకి కూడా అటెండ్ అవుతాను. మేడం గారితో కంపల్సరీ. ఒక్కొక్కసారి అంటారు, మేడం గారితో నేను లేకపోయినా, నాతో మేడం గారు లేకపోయినా, "ఏం మీ తోడు రాలేదా ఇవాళ?" అని అడిగే అంత జంట పక్షుల్లాగా ధ్యానం ఎక్కడ జరుగుతున్నా సరే, మేడం గారు ఎళ్ళిన ప్రతి చోటికి ఆల్‌మోస్ట్ వెళ్ళేదాన్ని.
ఈ మధ్య మళ్ళీ కుటుంబంలో ఏవో ఉంటాయి కదండీ! వాటి వల్ల కొన్ని కొన్ని అవాయిడ్ చేయాల్సొస్తుంది. ఆ వారం నేను ఇంట్లో చేసుకోగలుగుతున్నాను. ఇలా ధ్యాన ప్రచారాలు ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఈ తలనొప్పితోటి ఫస్ట్ నుండి కూడా నిద్రుండేది కాదు నైట్ టైమ్. ధ్యానంలోకొచ్చి అన్నీ మార్చుకున్నా, ఆ నిద్ర పోవడం మాత్రం రావట్లేదు. నైట్ పడుకున్నా నిద్ర రావట్లేదు. గురువులతోటి ఎవరితోటన్నా మాస్టర్స్‌తోటి చెప్పినా కానీ, ఆ నిద్ర రాకపోతే అది కూడా నీ మంచికే కదా! రాత్రి కూడా కూర్చొని ధ్యానం చెయ్యి అనేవాళ్ళు. ఇప్పుడు పగలంతా ఈ ధ్యానం అంటే ఎక్కడన్నా క్లాసులు జరుగుతున్నా వెళ్తున్నాను. రాత్రి కూడా ధ్యాన ముద్రలోనే కూర్చుంటాను. ధ్యానం చేయాలి అంటే కూర్చొని చేయడము, మనకి కంఫర్ట్‌గా ఉన్నా కానీ, పడుకొని చేసేదేంటి అంటే మరీ కూర్చోలేని స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే పడుకొని చేస్తారు. అలా కూర్చున్నాననుకోండి, నాకు నేనే నెగెటివ్ అప్లై చేసుకున్నాను. పగలంతా ఇలా తిరుగుతుంటే ఇంట్లో అబ్జెక్షన్ లేదు. రాత్రిపూట అంటే ఎంత నిద్రపోయినా ఏదో ఒక టైంలో లెగుస్తారు గదా! మన పక్కనున్న మగవాళ్ళు. లేసినప్పుడు ఆ టైంలో కూడా నేనిలా కూర్చొనున్నాననుకో, దీనికి పిచ్చి ముదిరిపోయింది. రాత్రిళ్ళు గూడా కూర్చొని ఇలా ధ్యానం చేస్తుంది అని ఈ నెగెటివ్‌లు చేస్తారేమో! సరే ఏదైతే అదయింది. నిద్ర పట్టలేదు కాబట్టి, అలా మంచం మీద పడుకొని ఉండే ఇలా ముద్ర పెట్టుకొని, చేతులు క్లోజ్ చేసుకొని, కాళ్ళు అక్కడే మడత పెట్టుకొని అలా ధ్యాన స్థితిలో పడుకొనే ఉండేదాన్ని. ఎందుకంటే ఎటు నిద్ర రాదు. ఏం జరుగుతుందో శరీరంలో అది గమనించుకుంటూ ఉండేదాన్ని. అలా ఉన్నా కానీ నాకు నిద్ర లేదు అనే ఫీలింగ్ తోటి నాకెలాంటి అనారోగ్యాలైతే రాలేదు. కానీ నిద్ర మాత్రం పట్టటం లేదు. అప్పుడు అదృష్టం కొద్దీ నేను వేరే ఇంట్లోకొచ్చానన్నాను కదా! అది రోడ్డు సైడ్ ఇల్లు. అంజలి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే షార్ట్ కట్‌లో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఎవరొచ్చినా కానీ ఒక 5 నిమిషాలన్నా మేడం గారి ఇంట్లో కూర్చొని వెళ్తారనమాట. వినే మాస్టర్స్ అందరూ కూడా ప్రతీదీ మేడం గారిని లింక్ చేస్తుంది పత్రిజీ గారిని అని అనుకోవద్దు మేడం. ఎందుకంటే పత్రిజీ గారి వల్ల మనందరం ఎంత పొందాము అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు పత్రిజీ గారు చేసినంత పక్క నుండి నాకు మేడం గారే నన్ను ఈ సాధనలోకి తీసుకురావడానికి, నేనసలు ఈ ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టడానికి ప్రతీదీ కూడా నాకొక సలహా సూచనలివ్వడానికి కూడా టెలిపతి ద్వారా కూడాననమాట. మేడం గారే అన్ని విధాలుగా సహకరించారు. అందుకే ఎప్పుడూ ఆమెకి రుణపడే ఉంటాను నేను. మా మధ్య చిన్న చిన్నవి వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఏవన్నా వస్తున్నాయా అంటే ఏమీ రాలేదు. ఒకవేళ ఏమన్నా వచ్చినా కూడా మేమెప్పుడు డిస్కస్ చేసుకోలేదు దాని గురించి. అందుకని మేము ఎప్పుడూ కూడా ఒకే సోల్‌లాగే ఉంటాము. ఉన్నాము, ఉంటాము కూడా అన్నమాట. ఆ మేడం గారింటికి ఎవరు మాస్టర్స్ వచ్చినా చుట్టూ తిరిగి వెళ్ళే కన్నా గూడా మా ఇల్లు రోడ్ సైడే ఉంది కాబట్టి ఇంటి మీద నుండి వెళ్తే షార్ట్ కట్ అన్నమాట. అలా ఇంటి మీద నుండి వెళ్తూ మా ఇంటికి కూడా ఒక అడుగేసే అదృష్ట భాగ్యం కలిగింది నాకు. అలా వంశీకిరణ్ సార్ వచ్చారు ఒకసారి చీరాల. మేడం గారి ఇంట్లో నైట్ స్టే చేశారు. మార్నింగ్ నేను టిఫిన్‌కి చెప్పాను. మా ఇంట్లో కూడా వచ్చినట్టు ఉంటది. నేను కూడా ఏదో ఒక సేవ చేసిన భాగ్యం దక్కుతది అని. వచ్చారు సారు. "ఆ! ఏంటి మేడం ఏంటి సంగతులు?" మనం ధ్యానంలోకి రాకముందంటే చెప్పేస్తాం. అవున్నాయి, ఇవున్నాయి అని. ధ్యానంలోకొచ్చిన తర్వాత అసలు మనకి ఏది సమస్య కాదు. మనం తీసుకోము. "ఆ! ఓకే సార్ అంతా హ్యాపీ" అన్నాను. అన్న తర్వాత ఎందుకో ఈ ఒక్క విషయం చెప్పాలనిపించింది. సార్ మళ్ళీ అడిగారు. "అంతా హ్యాపీనా? ఏం లేదా?" అని అడిగారు. అంటే అంతా హ్యాపీగానే సార్ ఇంత ధ్యానం చేస్తున్నా, నేనింత క్లాస్ చెప్పడానికి వెళ్తున్నా కానీ, నాకు నిద్ర అనేది రావట్లేదు సార్ ఎందుకో అర్థం కాలేదు. ఆ! ధ్యానంలో కూర్చున్నప్పుడు అడుగు. మనం అందరం చెప్పేది అదే కదా! ఏ సమస్యొచ్చినా కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గురువుల్ని అడుగు. ఆ! అడుగమ్మా చెప్తారు అన్నారు. ఆ! ఓకే. ధ్యానంలో కూర్చున్నాను. ఇంకేమున్నాయి నా ఈ కర్మలు ఇంత నిద్ర పట్టకుండా నాకు అడ్డం పడుతున్నాయి. నాకు చెప్పాలి అని గురువుల్ని అడిగి కూర్చున్నాను. ఒక నెల రోజులు పట్టిందండి నాకు. అలాగే అడుగుతూ, అడుగుతూ ఉంటే ఎప్పుడో చైల్డ్ లైఫ్‌లో అన్నమాట. అంటే నాకు గుర్తుంది అంటే ఒక 6 సంవత్సరాలో, 7 సంవత్సరాలో ఏజ్ ఉండొచ్చు. మనం చిన్నప్పుడు అందరం కూడా ఆటలాడతాం. ఎలా ఆడతాము అంటే మన ఫ్యామిలీలో ఏదైతే ఉందో హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్‌గా లేడీ ఉంటది. మగవాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీసు, వ్యవసాయదారులు ఏదన్నా పని చేసేవాళ్ళంటే అలా ఇద్దరం ఆడోళ్ళం అయినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఆడుకుంటాం. ఆటలు ఆడే స్థితిలో. అలా నాకు గుర్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు నేను హస్బెండ్‌ననమాట. హస్బెండ్ అంటే బయట నుండి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంట్లో అన్నీ సమకూరిస్తేనే కదా హౌస్ వైఫ్ అన్నీ చేసి పెడతది. అలా హస్బెండ్‌గా కూరగాయలు అవన్నీ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అనుకున్నా కూడా మన బాల్యావస్థ చాలా నవ్వొచ్చే పనులే చేస్తూ ఉంటాం. నూనె కావాలి అంటే జిల్లేడాకులు వాటర్‌లో కలిపేసి జిడ్డొస్తే నూనె, ములక్కాడలు అలా ఆకులు, కాయలు అన్నీ దొరుకుతాయి మనకి బయట సేకరించుకొనొస్తే వంట చేయడానికి కూరగాయలు అలా. ఇసుకనే అన్నంలాగా పెట్టి ఆడుకుంటాం. మనందరం కూడా ఆడే ఉంటాం కదా చిన్నప్పుడు. అన్నంలాగా పెట్టి ఆడి అలా కూరగాయలే తెస్తే
వెనకటి స్థితి అంటే అజ్ఞానంలో ఉన్న స్థితిలో ఎన్‌వీలు కూడా తినున్నాం కాబట్టి, ఎన్‌వీ కావాలి. ఇప్పుడు ఆ వంటల్లో కూడా ఎన్‌వీ కావాలి. ఆల్రెడీ ఇంట్లో తినుంటాం కాబట్టి. మరి ఎన్‌వీ అంటే ఎలా వస్తది అంత చిన్న వయసులో? అందుకని తూనీగలను పట్టుకొస్తే దాంతో ఎన్‌వీ చేస్తాము. ఈ ఆలోచన వచ్చిందనమాట. నాకు ఇప్పుడు అనుకున్నా సరే, నేనెక్కడన్నా నా అనుభవం క్లాసుల్లో చెప్తున్నా గానీ, ఒక్క నిమిషం కళ్ళల్లో నీళ్లు వస్తాయి మేడం. ఎందుకంటే, నేను ఆ తప్పు నాకు తెలియక చేసినా కానీ నేను చేశాను. అలా తూనీగల్ని చాలా నేర్పుగా పట్టుకొచ్చేదాన్ననమాట. రోజుకొచ్చేసి ఒక 4 తూనీగలను పట్టుకొచ్చినా గానీ, ఎన్ని సంవత్సరాలు ఆడుంటాం మేడం? అలా ఆడి ఎన్ని తూనీగల ప్రాణాలు తీసామనమాట. కానీ నాకు ఫస్ట్ ఒక డౌటొచ్చింది. నేనైతే దాన్ని చంపలేదు. పట్టుకొచ్చిచ్చాను. ఒక తాటాకుని నైఫ్‌లాగా చేసి, నా ముందే దాని తల కట్ చేసి, ఈకలు పీకేసి, అలా వాటిల్లో కలిపేసి మళ్ళీ అది మనం తినం. ఊరికలా అలా అనేసి పడేసే స్థితే అయినా కానీ అలా చేసి ఇచ్చాననమాట. మళ్ళీ సార్‌కి ఫోను చేసి, "సార్ ఇట్లా ఇవిచ్చాను ఓకే. నేను పట్టుకొచ్చి ఇచ్చాను. అంటే అదొక టాలెంటు నాకుంది. నేనే పట్టుకురాగలుగుతున్నాను అని ఫీలయ్యాను కానీ, నా వల్లే వాటి ప్రాణం పోయింది అనే ఫీలింగ్ అనేది నాకసల తెలియలేదనమాట. నాదేం తప్పు లేదు కదా సార్ అని చెప్పాను. చెప్తే సార్ అన్నారు, "నువ్వు పట్టుకురాబట్టే కదా వాటి ప్రాణం పోయింది. మరిప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత మన కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాం కదా మేడం! అలా వాటి ఘోష మీ చుట్టూతా తిరుగుతా మీ నుండి లీవ్ అవ్వడం కోసం మీకు నిద్ర రానీయకుండా చేస్తుంది మేడం" అని చెప్పారు. ఓకే. అప్పుడు అర్థమైంది నాకు. అసలు ఆ తూనీగలు పట్టుకురావడం అది అనేది అసలు మెసేజ్ ఎందుకొచ్చింది నాకు అని. 1 మినిట్ మేడం. ఓకే. ఓకే. కంటిన్యూ. అది ఇక అక్కడి నుండి మరి దానికి సొల్యూషన్ సార్ అంటే, "ఏముంది మేడం ధ్యానంలోనే మనం అంతే కదా! ధ్యానంలోనే సారీ చెప్పుకుంటాం. ధ్యానంలోనే ప్రేమపూర్వకంగా గూడా చెప్పుకుంటాం. ధ్యానంలోనే సారీ చెప్పుకోండి మేడం. మీరు ఎవరెవరికైతే మీ ద్వారా అవి అలా శిక్షింపబడినయో సారీ చెప్పుకోండి" అన్నారు. సారీ చెప్పుకున్నాను. బయట కొంచెం వాటికి తినటానికి ఆహారం అలా కూడా అరేంజ్ చేయండి అన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఫీలయ్యాను. ఇంత లోన్‌లీగా నన్ను తీసుకొచ్చి అసలిక్కడ ఎందుకేసాడు ఈ భగవంతుడు? జనాల్లో లేకుండా అని ఫీలయిన దాన్ని, నేను ఈ ధ్యానంలోకి రావటానికి కూడా ఇక్కడికి రావడమే ఒక మెట్టు కదా! అలా ఫస్ట్ నుండి కూడా నేను ప్రకృతి ప్రేమికురాలిని. సేవ చేయడం అలవాటు ఉంది. నాకు ధ్యానంలోకి రాకముందు కూడా ఎవరికన్నా వంటలో హెల్ప్ చేయాలన్నా, ఎవరికన్నా గబాలను వండి వడ్డించాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే మనం ఎక్కువ వంటల్లోనే ఉంటాం కాబట్టి. ఆ సేవ, ఈ ప్రేమ, ప్రకృతిని ప్రేమించడం, ఇంటి నిండా చెట్లు, పూల చెట్లు అలా పెట్టుకోవడం. అంటే పూజ చేసినప్పుడు మనం ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి పెట్టాలి గాబట్టి, ప్రతిరోజు కొనుక్కొచ్చే పని లేకుండా పూల మొక్కలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇలా ప్రకృతి ప్రేమికురాలిని. ఇప్పుడు ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత నాకు ధ్యానం ద్వారా అందింది ఏంటి అంటే, నాకు ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంది. ఇంటి ముందు ప్రకృతి ఎలా ఉంటది అంటే, సాయంత్రం పూట ఎప్పుడన్నా గాని మైండ్ కొంచెం ఆలోచనలతో ఉంది అన్నప్పుడు ఆ చెట్లలోకెళ్ళి కూర్చుంటాను. మార్నింగ్ సూర్యరశ్మి తీసుకుంటే డి విటమిన్ వస్తది. మనకి ఆరోగ్య ప్రదాత ఆ సూర్య భగవానుడు అని చెప్తున్నప్పుడు, ప్రత్యేకంగా మనం వెళ్లి ఆ సూర్యుడి దగ్గర ఉండకుండా ఎటు మనం 5-6:30 వరకి నేను మార్నింగ్ టైమ్‌లో కూర్చుంటాను మేడం. మరి 7 వరకి కాకపోయినా ఎగ్జాక్ట్‌గా 5కి లెగుస్తాం. మా వారు వాకింగ్‌కెళ్ళినా, నేనక్కడి నుండి ధ్యాన స్థితిలోనే ఉంటాం. మనకి ధ్యానంలో పూజలు అంటే స్నానాలు చేయాలి, ఇవన్నీ చేయాలి అని చెప్తారు. కుదిరితే మనం ధ్యానానికి చేయొచ్చు. లేదంటే నిద్ర లేవంగాల్నే కొంచెం వాటర్ తాగేసి కూడా కూర్చోవచ్చు మనం. మనం కంఫర్ట్‌గా. అలా 6:30 మా వారు ఇంటికొచ్చేంత వరకి ఒక్కరోజు 6:30 అవుతది. ఒక్కరోజు 7 అవుతది. ధ్యానంలోనే ఉంటాను. అదయిపోగానే గ్రీన్ టీ కూడా చెప్పచ్చో లేదో హెర్బల్స్ ఆకులే వాడతాను నేను. మావి కూడా మా పెరట్లో ఉన్నవే. వామాకులు, జామాకులు, పారిజాతం ఇలా ఈ ఆకులతోటే గ్రీన్ టీ చేసుకుంటాం. మా వారు ఎళ్ళిపోయిన తర్వాత 1 అవర్ ఆ చెట్లుల్లోనే అంటే మన ఆలోచనలను ఎలా అయితే కలుపు మొక్కల్లాగా తీసివేయాలో, అలాగే చెట్లలో ఉన్న కలుపు మొక్కలను తీస్తేనే వాటి గ్రోత్ వస్తదనమాట. వేరే వాళ్ళకి ఎవరికీ గూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే 1 అవర్ కంటిన్యూగా అది ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నాను. అక్కడున్న కలుపు మొక్కలన్నిటిని తీసేసుకుంటూ, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, అలాగే డి విటమిన్‌ని కూడా ఆ గంట తీసుకుంటూ, ఇలా అక్కడ ప్రకృతితోనే గడుపుతాను. అదే కదా! ప్రకృతి నుండి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అని గూడా చెప్తాం. ఈ కలుపు మొక్కలు తీయడం అంటే
మన ఆలోచనలు తీయడం. కలుపు మొక్కలు తీస్తేనే ఆ నేల శుభ్రం చేస్తేనే మనం పెంచే మొక్కలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ మనం ధ్యానంలోకొచ్చాకేగా తెలుసు. అంతకు ముందు కూడా చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాము అనేది కూడా ఎరుక లేకుండా చేస్తాం మనం. అలా కాకుండా ధ్యానంలోకొస్తే ఇప్పుడు మనకు అర్థమైందేంటి? కడుపు నిండా కూడా సరి అయిన భోజనం ఉండాలి అని అర్థమవుతుంది. అలాగే మనస్సు నిండా కూడా సరి అయిన ఆలోచనలతో ఉండాలి. అలాగే నోటి నిండా మనం మాట్లాడే మాట ఎప్పుడూ కూడా సరి అయిన వాక్కు బయటికి రావాలి. ఎందుకంటే ఈ మాటకి చాలా పవర్ ఉంది. మాట ద్వారా ఒక మనిషిని బ్రతికించొచ్చు. అనారోగ్యంతో ఉన్న మనిషిని, అలాగే ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడా మనం మంచం పాలు చేయొచ్చు. మన మాటకి అంత పవర్ ఉంది. అందుకే మన మాటే మంత్రము. మన మాట ఎప్పుడు స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి అని మన పత్రిజీ గారు పదే పదే కూడా మన వాక్కు గురించే చెప్తారనమాట. అలా ఆత్మ నిండా కూడా సరి అయిన ధ్యానం ఉండాలి. ధ్యానం ఉంటేనే అసలు ఆత్మ ఎక్కడుంది? ఆత్మే పరబ్రహ్మము. అది తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అనేది కూడా మనం పత్రిజీ గారి నుండే తెలుసుకున్నాం. అలాగే బుద్ధి నిండా కూడా ఎప్పుడు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎలా వస్తది అంటే మనకి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆ జ్ఞానం పొందుతాం కానీ, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల మనకి జ్ఞానం రాదు. శరీర అలసట వస్తది. చేసే దాని మీద అసలు శ్రద్ధ ఉండదు. ఇప్పుడు సపోజ్ వ్రతాలే చేస్తున్నాం మేడం. కొంతమందికి పూజలు చేసేవాళ్ళు కోపం రావచ్చు. ఎందుకంటే అంతకుముందు అంతా కూడా మనం ధ్యానంలోకి రాకముందు పూజలు చేసాం. భగవంతుడు అతను ఉన్నాడు అంటేనే అసలు పూజ చేస్తాం. దానికి కారణం. ఆ భగవంతుడు లేడు అని అసలు ఎవ్వరం చెప్పలేము. భగవంతుడు సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉన్నాడు. పూజ చేస్తేనే మనకి వరాలివ్వడు భగవంతుడు. మనం చేసే సేవ, మనం చేసే మంచి పనులు, మనం చెప్పే మంచి మాటలు ఇప్పుడు సపోజ్ మనం ఎళ్ళిన దగ్గర నుండి ఎవరో ఒకళ్ళు ఇరిటేట్ చేస్తా మాట్లాడతాం. మన దగ్గర ఎక్కువ మంది కూర్చోగలుగుతారా? అదే మంచిగా ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎవరినన్నా కలిసినప్పుడు, అక్కడ ధ్యానం జరిగింది. ఇక్కడ ఈ ర్యాలీలు జరిగినియి. ఈ సబ్జెక్ట్ బాగుంది. ఇది నేను విన్నాను. మీరు వినండి. ఇవే చెప్పుకుంటాం కానీ, ఆ పక్కింటోళ్ళు అలాగా, ఎదురింటోళ్ళు ఇలాగా అనే విషయాలు అసలు ఎవరన్నా మాట్లాడుకుంటామా? అలా మన వాక్కు మనకు తెలియకుండానే ధ్యానంలోకొచ్చిన తర్వాత అంతా అసలు మన శరీరంలో ప్రతిదీ కణ కణము కూడా సరిజేయబడుతుంది. దీనికంతటికి కూడా మనం ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం ద్వారా జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం ద్వారానే మన ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మ జ్ఞాన తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసల మన దేహమే దేవాలయం అనే విషయాన్ని తెలుసుకోవాలి. మన దేహం దేవాలయంలాగా ఎప్పుడు శుభ్రంగా అంటే మనం మాట్లాడే మాటలు శుచిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం శుచిగా ఉండాలి. అందుకే మనసు నిండా ఆలోచనలు శుచిగా ఉండాలి. త్రికరణ శుద్ధితో ధ్యానం చేయమని చెప్తారనమాట. త్రికరణ శుద్ధి అంటే ఇది కూడా మనందరికీ తెలిసిందే. మన మాట, మన ఆలోచనలు, మన మనస్సు కూడా ఎప్పుడు ప్యూరిటీగా ఉండి మనం ధ్యానంలో ఉంటామో, మనకి ఎంత జ్ఞానం ఆ భగవంతుల ద్వారా, గురువుల ద్వారా అందాలో మొత్తం అందుతుంది. భగవంతుడు మనకిస్తాడు. కానీ మనం డైరెక్ట్ భగవంతుడితో కాంటాక్ట్ పెట్టుకోలేం కదా! అందుకే గురువుల సహాయం తీసుకుంటామనమాట. గురువుల ద్వారానే ఆ భగవంతుడిని అసలు ఎలా దర్శించుకోవచ్చు, మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు బుద్ధి, వివేకాలు ఇదంతా తెలియాలి అంటే మనం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడి ద్వారా తెలుసుకోవాలి. శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకున్నామంటే అతను నడిచిన మాట ఏకపత్ని వ్రతుడు. ఒకటే మాట, ఒకటే బాణం, తండ్రి మాట జవదాటడు. ఇలాంటి విషయాలన్నీ కూడా రామాయణం రాములు వారి ద్వారా తెలుసుకోవాలి. అలాగే అసలు మన సృష్టి, ఈ సృష్టి, స్థితి, లయ అంటాం కదా! బ్రహ్మ సృష్టి చేస్తాడు. స్థితి అంటే పరిపాలనంతా కూడా విష్ణుమూర్తి చేస్తారు. మనం తర్వాత ఇదంతా ఏది కరెక్టు, ఏది నాశనం అయిపోయేది, ఏది ఉండేది అనేది మొత్తం పరమశివుడి ద్వారానే తెలుసుకుంటాం. లయకారుడు పరమశివుడు. అందుకే ఈ కార్తీక మాసం అంతా కూడా ధ్యానంలోకి రాకముందైనా ఈ పూజలు చేసే వాళ్ళంతా తెల్లవారుజామునే లెగిసి పూజలు ఇవన్నీ చేసి దీపాలు ఇంత ఎలిగిస్తూ ఉంటారు. అసల దీపం అనేది ఎలా ఎలిగిస్తాము అంటే, మనం దేహాన్ని ఒక ప్రమిదిగా చేసుకోవాలి. దేహాన్ని అంటే ప్రమిదలో నూనె పోసి ఒత్తివేసి ఆ జ్యోతిని వెలిగిస్తేనే కదా! తెల్లవారుజామున మనం జ్యోతి వెలిగించినప్పుడు అక్కడ ఉన్న చీకటి మొత్తం పారదోలడానికే ఈ కార్తీక మాసం దీపాలు ఒకటి,
ఇంకొక ప్రత్యేకం ఏంటి అంటే పొద్దున్నే లేచి స్నానం. ఆ స్నానం ద్వారా ఇది వచ్చేదంతా చలికాలం. ఈ చలికాలం మన శరీర స్థితి అంతా కూడా సెట్ చేసుకోవడం కోసం నీరు. అది నదుల స్నానం. ఆరు బయట స్నానాలు. నదులు కానీ, సముద్రం కానీ, లేకపోతే బయట నూతి దగ్గర గాని, బావుల దగ్గర చేయమన్నారు గాని, ఒకప్పుడు పెద్దలు చెప్పిందనమాట. ఇదంతా ఎందుకు చెప్పారు అంటే, మనకి కంటికి కనపడి చేసేది సైన్స్ ద్వారా చేసేది. అది నమ్మితేనే చేసేది మనం ధ్యానం ద్వారా పొందే జ్ఞానం అనమాట. ఇది అంతా అక్కడ ఆ సూర్యుడు నుండి వచ్చే కిరణాలు అంటే తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కిరణాలు నీటి నుండి మన లోపలికి ఇంకా త్వరగా ప్రవేశిస్తాయన్నమాట. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అయినప్పుడు, ఈ చలికాలంలో వచ్చే ఈ కఫము, జలుబు వాటి నుండి జలుబు అంటే 10 రకాల రోగాలకి అది నాంది అని చెప్తాం. ఒక జలుబు వచ్చిందంటే జలుబుతోనే పోతదా? 10 రకాలొస్తాయి దాంతో. తుమ్ములంటే, దగ్గులంటే, జ్వరం, బాడీ పెయిన్స్ ఇలా. వీటన్నిటి నుండి తట్టుకోవడం కోసం మన పెద్దలు మనకి ఒక వే చూయించారు. ఈ కార్తీక మాసం ఆరు బయటికెళ్ళి స్నానం, అప్పుడు దీపం పెట్టడం. ఇప్పుడు మనం ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అసల ఆ దీపం అనేది ఎలా పెట్టాలి అంటే, ఈ దేహమే దేవాలయం అని చెప్తున్నాం కదా! ఈ దేహాన్ని ప్రమిదిగా చేసి, మనం ధ్యానం అనే తైలం పోసి దాంట్లో ఆత్మ జ్యోతిని వెలిగించాలి దాంట్లో. ఆత్మ జ్యోతిని ఎప్పుడైతే వెలిగించుకుంటామో, ఆ పరమశివుడు ఎక్కడున్నాడు? మన లోపలే కదా ఉన్నాడు. అసలు మనం ఎవరిమి? మనం ఎలా అంటే ఆ పూర్ణాత్మ, సర్వాత్మ, సర్వాత్మ నుండి వచ్చిన అంశాత్మలమే. ఆ పూర్ణాత్మ నుండి వచ్చిన అంశాత్మలం మనం. ఎప్పుడైతే మన ఆత్మ తత్వాన్ని మనం తెలుసుకుంటామో, ఆ శివుడు, పరమశివుడు ఎక్కడున్నాడు? అతను లింగాకారంలో ఉన్నాడా? లేకపోతే విగ్రహ రూపంలో ఉన్నాడా? అనేది తర్వాత సంగతి. ఒక జ్యోతి రూపంలో మనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే మనసు, ఆలోచన, ఈ వాక్కు ఈ మూడిటిని త్రికరణ శుద్ధితో మనం ధ్యానం చేయడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఉన్న ఈ ధ్యాన జ్యోతి అనేది రగిలి అదే కదా చెప్తారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారంటే నేను ధ్యానం చేస్తున్నాను. రోజులు రోజులు ధ్యానం చేస్తున్నాను. నా కర్మలు పోలేదు అంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన నీ కర్మలు పోవు. నీ లోపల ఉన్న ఆ ఆత్మ జ్యోతిని రగుల్చుకుంటేనే నీ కర్మలు ఒకటొకటొకటిగా దగ్ధమవుతాయి. కేవలం ధ్యానం ద్వారానే దగ్ధం అవ్వవు. మనం కొన్ని చేసే సత్కర్మల ద్వారా, మనం చేసే సేవల ద్వారా కూడా ఇవి దగ్ధమవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్లాసుల దగ్గరికెళ్తున్నాం. పీఎంసీ. పీఎంసీ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని ఎంతో పొందాం మనం. ఆ పొందినప్పుడు మరి మన పీఎంసీని ఎవరన్నా వాటికి జీతాలిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెంపొందించేట్టు చేస్తున్నారా? మనమే. దానినందరిని గూడా మనమే వృద్ధి చేసుకోవాలి. అందుకే నేను క్లాస్ దగ్గరికెళ్ళినప్పుడు లాస్ట్ మినిట్‌లో అందరికీ కూడా ఒకటి చెప్తాను. మనం ఆడోళ్ళము మాతలం ఇంట్లో. మనం కూడా బ్రహ్మలాగానే అన్ని సృష్టి చేసుకుంటాం. విష్ణుమూర్తి లాగానే పరిపాలన చేసుకుంటాం. అలాగే లయం ఏది త్వరగా చేస్తే ఎందులోకి మనం లైవ్ అయిపోతే అవుతదో అంతా మనకి క్రియేటివిటీ అంతా మన దగ్గరే ఉంది. ఇలా త్రిమూర్తులు మనలోనే ఉన్నారు. మాతలు కూడా మనలోనే ఉన్నారు. మాతలెలా ఉన్నారు అంటే ఇప్పుడు పార్వతీదేవి. పార్వతీదేవి ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటారు. అలాగే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే చాలా వరకి డబ్బుంటేనే లక్ష్మి అనుకుంటాం. కానీ మనం ధ్యానంలో లక్ష్మీదేవి అంటే సేవ. మనం చేసే సేవ ద్వారా మనం ఇంకా వృద్ధి చెందుతాం. అలాగే సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే వీణ, వాక్కు ఈ పుస్తకాలు చదవడం వల్ల ఒకాళ నాకులాగా పుస్తకాలు చదివితే ఏదన్నా చదవలేకపోతున్నాను అంటే పీఎంసీ ద్వారా బోలెడంత జ్ఞానం మనకందుతుంది. అలాంటి పీఎంసీని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మనం పిల్లల కోసం ఎంతో ఖర్చు చేస్తాం. మనం ఇంటి కోసం గూడా ఖర్చు చేస్తాం. మనం చేసే ఖర్చులో ఎక్కువ వద్దు. మినిమమ్ ఒక్క రూ. 10 తీసి ఒక డబ్బాలో పీఎంసీ అని రాసిపెట్టి పెట్టేయండి. రోజు రూ. 10 కంటిన్యూగా వేసాం. నెలకెంత అవుతుంది మేడం? రూ. 300 అవుతుంది. రూ. 300 పీఎంసీకి ఇవ్వండి. లేదు 300 కూడా నాకిచ్చే స్థితిలో లేను అంటే, అందులో మళ్ళీ ఒక 100, రూ. 150 వాడుకోండి. నెలకి ఒక 100 కానీ, 150కి గాని పీఎంసీకి ఇవ్వండి. అది కూడా ఒక సేవే. ఎంతమంది మనలాంటి జ్ఞానులను తయారు చేస్తుంది గాబట్టి, ఈ మెసేజ్ కంపల్సరీ నేను పాస్ చేసొస్తాను మేడం. నేను కూడా పీఎంసీకి నాకు తోచినంత ఇస్తున్నాను. ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఇలా చెప్పడం వల్ల చాలా మంది మారారు.
పిఎంసికి ఇప్పుడు అంబాసిడర్‌లాగా వచ్చినోళ్ళున్నారు. అంబాసిడర్‌లు అవ్వడానికి ఇలా రూ. 100, రూ. 150 డొనేట్ చేసి అందులో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మనం, మనం ఎదగటమే కాదు, మన వల్ల ఎంతో మంది ఎదగాలి అని చెప్పేదే ఈ ధ్యాని తత్వం అన్నమాట. నేను దేహం కాదు, నేను ఆత్మని. నేను ఆత్మని కాబట్టి నేనే ఆత్మ గురించి తెలుసుకున్నాను. నాలోనే దేవుడున్నాడు. నేను భగవంతుడి నుండే వచ్చాను అని నేను తెలుసుకున్నాను. అప్పుడు సర్వ జీవుల్లో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అన్నప్పుడు అన్నిటితోటి, సకల జీవులతోటి కూడా ప్రకృతితోటి అన్నిటితో ప్రేమతోటే ఉంటాం. ప్రేమభావంతోటే ఉంటాం ఫ్రెండ్స్. మనలో ఎప్పుడు ధ్యానిగా మనం మారాము అంటే మనలో ఇంప్రూవ్ అవ్వాల్సింది సేవాగుణం ఇంప్రూవ్ అవ్వాలి. ప్రేమతత్వం ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఇంప్రూవ్ అయితే కరుణ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇలా నేను ఎప్పుడైతే ఈ పక్షులకి అంటే నాకు నిద్ర పట్టడానికి కారణం ఇది చెప్పాను గదా! ఇందాక టాపిక్ చేంజ్ అయింది. పక్షులకి ఫుడ్డు ప్రత్యేకంగా మనం పెట్టే ఏదన్నా ఉందా? ఇప్పుడు నైట్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. సపోజ్ ఒక ముద్ద అన్నమే మిగిలింది. దాన్నేం చేస్తాం? మళ్ళీ తెల్లారి దీన్ని ఎక్కడ గిన్నెలో పెడతాము. సగం నువ్వు పెట్టుకోండి, సగం నేను తినేస్తాను అని మనకి గొంతుల దాకా వచ్చినా కూడా దాన్ని గూడా క్లియర్ చేసేసి గిన్నెల్లో వేస్తాం. అలా క్లియర్ చేయకుండా ఎందుకంటే మన శరీర స్థితి మనకి చెప్తుంది. నీకు ఎంత అవసరము, ఎంత తినాలి అనేది చెప్తుంది. ఈ మిగిలిపోయింది కూడా ఇంకా వేసి దానివల్ల అవస్థ పడి నిద్ర పట్టడం దొర్లే కన్నా, దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టండి. తెల్లారి లెగిసి ఒక గోడ మీదో లేతే పక్షులు తిరిగే ప్లేస్‌లోనే పెడతాం. ఇప్పుడు నేను అదే పెడుతున్నాను. వాటికి ప్రత్యేకంగా ఫుడ్ అంటూ ఏం లేదు. అది పెడుతున్నాం. శుభ్రంగా ఆ పక్షులెయ్యో వచ్చి తినేస్తున్నాయి. చెట్లున్నాయి కాబట్టి చెట్లకు నీళ్లు పట్టేటప్పుడు మా వారు ఎటు ఒక బకెట్‌లో నీళ్లు పెట్టేస్తారు. ఆ వాటరే అక్కడికొచ్చిన, బయటొచ్చిన ఏదన్నా జీవులు వేటికి అవసరమైతే అయి కుక్కలుంటాయి గదండీ! బయట ఓపెన్ ప్లేస్ అన్నప్పుడు కుక్కలు తాగుతుంటాయి, పక్షులు తాగుతుంటాయి. ఇప్పుడు శుభ్రంగా నాలో ఉన్న కర్మ ఎప్పుడైతే ఇలా వాటికి సారీ చెప్పుకొని పక్షులకి ఎందుకంటే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. కర్మ కర్మే. ఆ కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే. మనం ఒక నిమిషంలో మర్చిపోతామేమో కానీ, కాలం ఎప్పుడూ మర్చిపోదు. మనకి ఏ టైంలో, ఏ కర్మ ద్వారా మనం అనుభవించాలో అదంతా మనకు అనుభవిస్తుంది. ఇప్పుడు ఇలా ఫుడ్ పెట్టాను, సారీ చెప్పుకున్నాను, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. ఆ చెట్లలో ఉండే ఆకుకూరలు గాని, కాయగూరలు గాని నేను తీసుకున్నంత తీసుకుంటున్నాను. మిగతా ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇస్తున్నాను. అది సేవే. ఇంకొకటేంటంటే అది మనకింక అనవసరం కూడా. మనకెంత కావాలో అంత తీసుకున్నాం. మిగిలింది మనకనవసరం. అది ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతిదీ నాలో మార్చుకోవటంతో ఇప్పుడు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా నిద్రపోగలను. ఒకవేళ నిద్ర పట్టలేదా, ఏదో ఎళ్ళబోతుంది బుర్రలోకి అని ఆలోచించుకుంటాను. ఇంకొంచెం ధ్యానం చేసుకుంటాను. చాలా హ్యాపీ. హ్యాపీ అన్నది చాలా చిన్న పదమనమాట. అసలు ఏది తీసుకోను. అంతకుముందు నా సమస్యలే కాదు, నా పిల్లల సమస్యలు గూడా నేనే పడేదాన్ని. ఇప్పుడు ఆ అజ్ఞానం ఎప్పుడైతే వీడిందో, ఎవరివి వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు చేసుకున్నది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ ఎవరు క్రియేట్ చేసుకుంటాం? మనం క్రియేట్ చేసుకున్నదే. కాకపోతే ఎప్పుడు పక్కోళ్ళ మీదకి తోసేస్తాం అంతే. ఇదంతా ఎప్పుడైతే మనకు అర్థమవుతదో, మనల్ని మనం మార్చుకుంటామో, మన చుట్టూ ఉన్న వాతావరణం, మన ఇంట్లో ఉన్న వాతావరణం ప్రతీదీ మారిపోతుంది ఫ్రెండ్స్. మేడం సరిపోయింది గదా టైం? యాహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో థాంక్ అద్భుతంగా చెప్పారు మీ ప్రయాణాన్ని. ప్రతిరోజు ప్రకృతిలో గడపడం కానీ, భగవంతునికి, భక్తునికి మధ్య జరిగేది గానివ్వండి, ప్రతిదీ మీ అనారోగ్యం నుంచి ఎలా బయటపడ్డారు అన్నది ప్రతి విషయం ఎంతో వివరంగా చెప్పారు. పీఎంసీ కోసం నెలకి ఒక రూ. 100 కనీసం అన్నది ప్రతీదీ చాలా అద్భుతంగా ఉంది మేడం. మీ ప్రయాణం, మీ ప్రచారం అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మేడంకి అందరం చక్కగా క్లాప్ చేద్దాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండీ! ప్రతి ఒక్కరిమి మన వంతుగా మనం ఏం చేయాలి అన్నది మేడం వంతు మేడం చెప్తున్నారు. మరి మనం కూడా అందరం ఎవరి వంతు ఏం చేయాలో అది చేద్దాం. మనకింత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముగించుకొని, సాయంత్రం మరి శివానంద లహరి ద్వారా ఈ కార్తీక మాసాన్ని చక్కగా మనం
జరుపుకుంటున్నాం. దానిలోని జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.